ఇప్పుడు గతంలో హెచ్ఎండిఏ కావచ్చు, రేరకు పనిచేసిన బాలకృష్ణ లాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేసింది కదా ప్రభుత్వం అధికారంలోకి రాగానే. నిజంగా దీంట్లో అవినీతి జరిగింది, అడ్డమైన పర్మిషన్స్ ఇచ్చిలని చెప్పేసి వాళ్ళని అరెస్ట్‌లో బాట పట్టించింది. హెచ్ఎండిఏలో బాలకృష్ణ ఒక్కడేనా కరప్షన్ చేసింది? ఆ! మొత్తం హెచ్ఎండిఏలో ఉన్న ప్రతి 90% ఉద్యోగులు కరప్షనిస్టులే. ఈరోజు కూడా కరప్షన్ 90%. జరుగుతుంది. ఈరోజు కూడా కరప్షన్ జరుగుతుంది. హ్మ్. ఈరోజు కూడా ఒక లేఅవుట్‌కు ఎసెప్ట్‌కి ఇంత తీసుకోకుండా ఫైల్ బయటికి రాదు. ఈరోజు కూడా ఒక స్క్వేర్ యార్డ్‌కు, ఒక అపార్ట్మెంట్‌కు ఎసెప్ట్‌కి ఇంత కలెక్షన్ చేస్తున్నారు. అట్లాగే ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు లేఅవుట్ చేస్తే ఎకరానికి ఇంత అని కలెక్ట్ చేస్తూనే ఉన్నారు. కలెక్ట్ చేయకుండా అసలు హెచ్ఎండిఏ నుంచి ఈవెన్ ఎమ్మెల్యే అయినా కూడా ఆడ కరప్షన్ చేస్తారు. ఎమ్మెల్యే కూడా లంచం ఇయ్యంది. హెచ్ఎండిఏ నుంచి పర్మిషన్ బయటికి రాదు. ఇది అందరికీ తెలుసు. కాకుంటే నాతో రమ్మనన్నది రెవెన్యూ మంత్రిని, ముఖ్యమంత్రిని ఒక ఫైల్ తీసుకొని చూద్దాం ఊరికే చేస్తారేమో. ఊరికి అసలే చేయరు. రెవెన్యూ డిపార్ట్‌మెంట్ డబ్బులు లేనిది పని అవుతలేదంటారు. అస్సలు ఇంపాసిబుల్ అండి. రెవెన్యూ డిపార్ట్మెంట్లో డబ్బులు లేకుండా పని కాదు.